మన సనాతన ధర్మంలో అన్నదానం అత్యున్నతమైన పుణ్యకార్యంగా భావించబడింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పెద్దలు చెప్పిన మాట యాదృచ్ఛికం కాదు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం అంటే కేవలం దానం చేయడం మాత్రమే కాదు, జీవానికి జీవం అందించినట్టే. శాస్త్రాల ప్రకారం అన్నదానం చేయడం వల్ల అనేక దోషాలు తొలగుతాయని విశ్వాసం. ముఖ్యంగా పితృదోషం, దారిద్ర్య దోషం, గ్రహపీడలు తగ్గుతాయని పండితులు చెబుతారు. మన చేతుల మీదుగా ఆకలి తీర్చుకున్న వారు మనకు హృదయపూర్వకంగా ఇచ్చే అన్నదాత సుఖీభవ అనే ఆశీర్వాదం అపారమైన శక్తిని కలిగి ఉంటుంది. అది మన జీవితంలో శాంతి, ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. అలాగే అన్నదానం వల్ల మనలో దయ, కరుణ పెరిగి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. పూర్వజన్మ పాపాలు తగ్గి భవిష్యత్తు జన్మలో మంచి ఫలితాలు లభిస్తాయని కూడా విశ్వాసం. అందుకే పండుగలు, శుభకార్యాలు, తిథులు వచ్చినప్పుడు అన్నదానం చేయాలని పెద్దలు సూచించారు. చిన్న మొత్తంలో అయినా మనసుతో చేసిన అన్నదానం గొప్పదే. ఆకలితో ఉన్న ఒక్కరికైనా భోజనం పెట్టగలిగితే అదే నిజమైన పుణ్యం. అందుకే అన్నదానం అన్నింటికంటే గొప్పదని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి.